నందూస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకురాలు అలాగే ఆమె భర్త వీరిరువురికి సంబంధించి కొన్ని ఆరోపణలు వినిపిస్తూ వీడియోలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఒకసారి దాని పూర్వాపరాల్లోకి వెళదాం. అలాగే ఇందులో నిజంగా బాధితులు ఎవరు, బాధ పెట్టిన వాళ్ళు ఎవరు, దొంగలెవరు, దొరలెవరు అనే విషయానికి కూడా చివరిలో ముక్తాయింపుగా చెబుదాం. కానీ ముందుగా గమనించాల్సింది ఏంటంటే, ఈ సోషల్ మీడియా అనేది కొంతమందిని ఓవర్ నైట్లోనే పాపులర్ ఫిగర్గా మార్చేస్తూ ఉంటుంది. మరి కొంతమందిని ఎంత పెద్ద పాపులారిటీ ఉన్నా కూడా ఓవర్ నైట్లో దిగజార్చేస్తుంది, అధపాతాలని పడేస్తుంది. నిజానిజాల విశ్లేషణ కంటే కూడా వ్యాప్తి అయ్యేటటువంటి సమాచారం మీద బతుకులు డిపెండ్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి. కనుక ఇప్పుడు ఈ నందూస్ వరల్డ్ గురించి మాట్లాడే ముందర ఈ మధ్యనే వచ్చినటువంటి మరొక పాపులర్ ఫిగర్ ఎవరు? మంగ్లీ అనే ఒక సింగర్. నిజానికి ఆ వ్యవహారం గురించి గట్టిగా మాట్లాడాలి, కానీ ఈ తోటకూర జర్నలిస్టులు ఉన్నారు కదా, తులసి చందు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి నార్మలైజ్ చేసేసి సీన్ అంతా కూడా రివర్స్ చేసేసారు. ఎందుకంటే వాళ్ళకి మీడియాలో అగ్రభాగం వ్యాప్తుంది, సెక్యులర్ హిందువులు ఎక్కువ కదా, అందుకని చెప్పేసి మాలాంటి వాళ్ళ యొక్క వాణి, దాని పరిధి ఎప్పుడూ చిన్నగానే ఉంటుంది. సరే, ఇప్పుడు ఆ మంగ్లీ ఇష్యూ అనేది కోట్లాది రూపాయల ఇష్యూ, అది డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు నందూస్ వరల్డ్ వచ్చింది, అంతకుముందు శివజ్యోతి, అంతకుముందు ఈ బెట్టింగ్ బ్యాచ్, ఇలా దపదపాలుగా ఒక్కొక్క అంశం వచ్చిపోతూ ఉంటుంది, మరలా అవి రిపీట్ అవుతూ ఉంటాయి. కానీ తేరుకోవాల్సినటువంటి జనాలు మాత్రం తేరుకోవట్ల. ప్రతి ఒక్కరికి అక్రమమైన మార్గం చాలా స్వీట్గా ఉంది, అందుకనే ఇలాంటి దారుణమైనటువంటి పతనానికి గురవుతూ ఉన్నారు. లంచం తీసుకోవడం ఎంత తప్పో, లంచం ఇవ్వడం అంత తప్పే. కానీ ఈ రెండింటినీ కూడా ఎవరూ వదులుకోవడం లేదు. ఇది ఇక్కడ గమనించాల్సిన పాయింట్. ఇంత గడించినటువంటి పాపులారిటీ ఇలాంటి ఒక అపవాదులను ఎదుర్కొనేటప్పుడు ఏమవుతుంది? అది వారి పిల్లలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? కోడే కూసేటటువంటి ఈ వార్తలన్నింటినీ వెనక్కి తీసుకోలేరు కదా. ఎప్పటికీ అవి డిజిటల్ మీడియాలో అలాగే కనిపిస్తూ ఉంటాయి, ఇలా కొట్టంగానే అలా వచ్చేస్తూ ఉంటాయి. నిజాలు దేవుడికి ఎరుక. అలాగే ఒక ఆరోపణ వచ్చిన తర్వాత దాని వాస్తవాలు తెలియడానికి చాలా సమయం పడుతుంది. ఈ లోపల అల్లాల్సిన కథలు అల్లేస్తూ ఉంటారు, అన్నిట్లోనూ తుత్తరే. ఏదేమైనా మంగ్లీ ఇష్యూ అలా అయిపోయింది. నందూస్ వరల్డ్ సంబంధించినటువంటి విషయాలు మాత్రం మనం కాస్త గట్టిగా మాట్లాడదాం. ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి? వీరిపైన వీసాల దంద లేదా స్కామ్, వీసాల పేరుతో వీళ్ళు చేశారు, జాబ్ ఫ్రాడ్ అంటారు. తమకున్న నేమ్ని ఫేమ్ని వాడుకుని కన్సల్టెన్సీల పేరుతో ఈ విధంగా కొంతమందికి ఎవరైతే ఆశావాహులు ఉంటారో వీసాలకు జాబులకు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకుండా, లేదా వారికి ప్రయోజనం కలగనప్పుడు వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఏదో మొత్తానికి గజిబిజి గందరగోళం నడిచింది. అయితే ఇది వేలాది రూపాయలతో కూడుకున్నది కాదు, లక్షలాది రూపాయలతో కూడుకున్నటువంటి స్కామ్ అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇచ్చినవాడు తీసుకునేవాడు, ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ కన్సల్టెన్సీలు ఇవన్నీ కూడా ప్రభుత్వం అండర్లో ఉండాలి, రిజిస్టర్డ్ అయి ఉండాలి, లైసెన్సులు ఉండాలి. ఇవన్నీ ఉన్నాయా లేదా ఈ నందూస్ వరల్డ్కి సంబంధించిన కంపెనీలకి లేదా కంపెనీకి అనేది మనం తేల్చాల్సిన విషయం. వారికి ఎన్ని కంపెనీలు ఉన్నాయో ఏంటి అవి కూడా చూద్దాం. అయితే వీళ్ళని ఆశ్రయించినటువంటి వ్యక్తులు ఎన్నో ఆథరైజ్డ్, గవర్నమెంట్ రిలేటెడ్, ప్రభుత్వాలు నియమించినటువంటి ఏవైతే విభాగాలు ఉంటాయో అక్కడికి వెళ్లకుండా ఈ బ్యాక్ డోర్ అటెంప్ట్స్ ఏంటి? మాకు జాబ్ కావాలి, తొందరగా వీసా వచ్చేయాలి, ఎలాగైనా సరే డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు అనే ఈ ధోరణి ఏదైతే ఉందో ఆటోమేటిక్గా ఇలాంటి స్కామ్స్కి కారణాలు అవుతున్నాయి. ఇక్కడ నందూస్ వరల్డ్ వారు స్కామ్ చేశారా లేదా అనేది మనకి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. బయటకు వచ్చినటువంటి 4-5 ఆడియోలు లేదా ఒకరిద్దరు మాటలు తప్ప నిజాలు ఇప్పటికీ తెలియట్లేదు. కానీ ఎవరికి వాళ్ళు జడ్జిమెంట్లు ఇచ్చేస్తూ ఉన్నారు. ఇక్కడ అటువైపు కూడా నందూస్ వరల్డ్ కూడా ఒక క్లారిటీ లేదు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు కూడా డౌట్గానే ఉన్నారు. ఇచ్చిన వాడిది తప్పు, తీసుకున్న వాడిది తప్పు మేమే చేశామా, వాళ్ళు ఎందుకు ఇచ్చారు మరి అన్నట్లుగానే ఉన్నాయి తప్ప, లేదా వాళ్ళు చేయట్లేదా వీళ్ళు చేయట్లేదా అన్నట్లుగానే ఉన్నాయి తప్ప, మేము ఏ తప్పు చేయలేదు అని ధైర్యంగా చెప్పేటటువంటి సాహసం చేయట్లేదు. కారణం ఏమిటి అంటే ఏదో మతలబు ఉండే ఉంటుంది. వీళ్ళు యూకేలో ఉంటారు, సో అక్కడికి ఎవరికన్నా వెళ్ళాలని ఉన్నా లేదా జాబులకు సంబంధించినటువంటి అవసరాలు ఉన్నా కూడా వీళ్ళని అప్రోచ్ చేయాలంట. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీళ్ళకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి, వాటికి ఫోన్లు చేస్తే వీళ్ళ వాయిసే వినిపించింది. సో పాపులర్ ఫిగర్స్ కాబట్టి వీళ్ళు తెలిసిన వాళ్ళే అనే ఉద్దేశ్యంతో, వీళ్ళు మోసం చేయరు అనే ఉద్దేశ్యంతో వాళ్ళు డబ్బులను ఇవ్వడం జరిగింది. అది కూడా 15 లక్షలు 20 లక్షలు అని చెప్తూ ఉన్నారు. డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు కోరుకునేటటువంటి ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో వాళ్ళ డబ్బులు వృధా అయిపోయాయని, దానికి సంబంధించి రీఫండ్ కానీ లేకపోతే కనీసం ఒక స్పందన కానీ లేకపోవడంతో ఇదంతా స్కామ్ అని అంటూ ఉన్నారు.
5 నెలల క్రితమే ఈ నందూస్ వరల్డ్కి సంబంధించినటువంటి ఛానల్ నుంచి ఒక వీడియో వచ్చింది, మా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు అని. అది ఇప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. అంటే కొన్ని నెలలుగా ఈ స్కామ్కి సంబంధించినటువంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి, కానీ దానికి సంబంధించిన క్లారిటీ మాత్రం ఈ నందూస్ వరల్డ్ నుంచి రాలేదు. అంటే తప్పు ఇటువైపు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు వాళ్ళకి యూకేలో ఏదో కంపెనీ ఉంది అంటున్నారు, అది కన్సల్టెన్సీయా లేకపోతే ఇంకోట తెలియాలి. ఆ యొక్క కంపెనీ బ్యాంకు ఖాతాలు, వీళ్ళ బ్యాంకు ఖాతాలు కనుక మనం పరిశీలిస్తే అక్రమ లావాదేవీలు ఉన్నాయనుకోండి, యూకే చట్టాల రీత్యా కూడా వాళ్ళు శిక్షార్హులు అవుతారు. భారత చట్టాలు కూడా వీళ్ళకి చీటింగు ఇత్యాది కేసుల్లో బుక్ చేసే అవకాశం ఉంది. సైబర్ క్రైమ్ చట్టాలు ఉన్నాయి. తదనుగుణంగా ఎక్కువగా గనక బాధితుల సంఖ్య తేలిందనుకోండి, బాధితుల పేరుతో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఇంకొక అంశం వినిపిస్తుంది ఏంటంటే, కొంతమందితో ఆల్రెడీ సెటిల్మెంట్ చేసుకున్నట్లుగా. కానీ ఆ నిజాలన్నీ కూడా మనకి అటువైపు నుంచి క్లారిటీ ఇస్తే కానీ తెలియనివి. జనరల్గా ప్రైవేట్ కన్సల్టెన్సీలు పెట్టుకోవటం లేదా వాటిని ఆశ్రయించడం అనేది సబబే, తప్పేం లేదు. కాకపోతే వాటికి భారత ప్రభుత్వ గుర్తింపు ఉండాలని చెప్పాను కదా, అది మనం ఇక్కడ గమనించాల్సిన పాయింట్. ఇమిగ్రేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది, దాని ప్రకారం నడుచుకోవాలి. ఈ చట్టం ప్రకారం భారతదేశం నుండి ఎవరినైనా సరే విదేశాలకు ఉద్యోగాల కోసం పంపించాలంటే ఆ సంస్థ లేదా ఆ కన్సల్టెన్సీ తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం వద్ద రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెంట్గా నమోదు చేసుకోవాలి. అది ఒకవేళ ఇండియాలో ఉంటే. అక్కడ యూకేలో ఉంది, అక్కడ నుంచే డైరెక్ట్గా లాగుతున్నారు అనుకుంటే కనుక అక్కడ రూల్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఎలాంటి లైసెన్సు లేకుండా కేవలం సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ఆఫీసులు పెట్టి విదేశీ ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేశారని తేలిందనుకోండి, అది చాలా పెద్ద క్రైమ్ అవుతుంది. ఆ దేశం నుంచి బహిష్కరించవచ్చు కూడా. ఎవరైనా విదేశాల్లో చదువు కోసం వెళ్తూ ఉంటే నేరుగా ఆయా యూనివర్సిటీల వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని అఫీషియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉంటాయి, కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్లో అవి సహాయం చేస్తాయి. కానీ వీసా ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుందంటే ఆ దేశ ఎంబసీకి మాత్రమే ఉంటుంది. మధ్యలో వచ్చే పుల్లమ్మలు మనకి ఏమీ న్యాయం చేయలేరు. వాళ్ళని నమ్ముకుంటే ఒక్కోసారి సక్సెస్ అవుతుంది, ఒక్కోసారి ఫెయిల్యూర్ అవుతుంది. ఫెయిల్యూర్ పర్సంటేజీ, సక్సెస్ పర్సంటేజీ 50-50 లాగా ఉంటుంది. కనుక లక్కీ లాటరీ అనమాట. మనం డబ్బులు పెడతాం, అవి వెనక్కి రావు, మన పని కూడా అవుతుందో లేదో తెలియదు. అలాగే ఇక్కడ నందూస్ వరల్డ్ వీళ్ళ కంపెనీ లక్షల రూపాయల్లో వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. అది కూడా చాలా ఎక్కువ మోతాదులో డబ్బులు వసూలు చేసినట్లే, అది కూడా క్రైమ్ కిందకే కన్సిడర్ చేయొచ్చు. ఈ నందూస్ వరల్డ్ ఛానల్ నిర్వాహకురాలు నందన, ఆమె భర్త మధుకర్ జగర్లమూడి. వీళ్ళు యూకేలో ఉంటున్నారని చెప్పాను కదా. వీళ్ళకి దాదాపుగా 2.8 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. అయితే వీళ్ళకి యూకేలో కంపెనీ ఉంది, ఇండియాలో మాత్రం ఎలాంటి కంపెనీలు లేవు అని వాళ్ళు క్లారిటీ ఇచ్చుకున్నారు. యూకేలో ఉన్నటువంటి కంపెనీ చూసుకుంటే వీసెంట్రిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ అంట, లేదా దానికి అనుబంధంగా ఉన్న ఐటీ సర్వీసెస్ కంపెనీలు. యూకేలోని కొన్ని హోమ్ ఆఫీస్ గుర్తింపు లేదా ఉన్న కంపెనీల ద్వారా ఈ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్లు ఇస్తామని చెప్పేసి మాట్లాడారంట. సో ఇది కూడా కరెక్ట్గానే ఉంటే ఓకే, లేదంటే క్రైమ్ కిందకే వస్తుంది. ఏదైనా సరే బ్యాక్ డోర్లలో జరిగేటటువంటి వ్యవహారాలు, లావాదేవీలు ఎప్పుడైనా సరే ఇటువంటి వాటికి దారితీస్తాయి. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ ఈ నందన అండ్ అతని హస్బెండ్ తప్పు చేశారు అనేది ప్రూవ్ అయితే ఈ తప్పుకు కారకులైన వాళ్ళు ఎవరు? డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా. అంటే ఎలాగైనా అక్రమ మార్గంలోనైనా సరే, పైసలు ఖర్చు పెట్టైనా సరే వీసాలు, జాబులు పొందాలనుకోవడం కూడా క్రైమ్ కిందకే వస్తుంది. కనుక ఈ అంశాన్ని ఒక డిఫరెంట్ వేలో చూడాల్సిన అవసరం ఉంది. ఈ నందన వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ డీటెయిల్స్, ఆధారాలు వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మోరోవర్ దీనికంటే ఫోకస్ చేయాల్సినటువంటి కేసులు ఏమున్నాయి మనకి? ఈ మంగ్లీ లాంటివి. ఎందుకంటే ఎంతోమంది బాధితులు రోడ్డు ఎక్కారు. కోట్లాది రూపాయల స్కామ్, 100 కోట్ల పైచులకు స్కామ్ అది. దాని గురించి ఎవరు మాట్లాడరు. కానీ తమంతట తాము జాబుల కోసం లేకపోతే ఇత్యాది వాటి కోసం డబ్బులు అట్లా ఇచ్చేసి లంచాల ద్వారా ఏదో పొందాలనుకుంటే మాత్రం దీని గురించి మనం మాట్లాడతాం. ఇది మాట్లాడాలి, కానీ దీనికంటే ఎక్కువగా అది మాట్లాడాల్సిన అవసరం ఉండే, కానీ ఎందుకు అది సైలెంట్ అయిపోయింది. ఓవరాల్గా మనం జాగ్రత్తగా ఉండాలి. మనం పొరపాట్లు చేసినా, తప్పులు చేసినా అవతల వాళ్ళు అంతకు మించిన తప్పులు చేస్తారు అనే గమనికలో పెట్టుకొని ఉన్నంతలో నిజాయితీగా ఉండి స్ట్రైట్ వేని ఎంచుకోవడం మంచిది, షార్ట్ కట్స్ కంటే. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.